బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటో నేను చెప్పేస్తాను. మేము రీసెంట్గా ప్రయాగ్రాజ్ కుంభమేళా మహాకుంభమేళా వెళ్ళాము. అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, పిల్లలు తీసుకొచ్చా, పెద్దవాళ్ళతో వెళ్ళొచ్చా, అండ్ బస్సెస్, ట్రైన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎవ్రీథింగ్ నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ అన్న యూస్ఫుల్ ఉంటుంది కదా, చూడండి వీడియో మొత్తం. చాలా యూస్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మహాకుంభమేళాకి, ఎవరైతే పిల్లలతో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారో అవన్నీ మీకు యూజ్ ఉంటుంది. దయచేసి చూడండి. ఇది నా ఫస్ట్ ఈ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఈ మహాకుంభమేళాతోనే స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఎంకరేజ్ చేయండి, అందుకోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి, ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను చూడండి అన్నీ మర్చిపోతాను, ఏదైనా ఒక పాయింట్ కూడా మిస్ అయితే కష్టం కదా, అందుకని అన్నీ రాసుకున్నాను అనమాట. ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది, అన్ని పాయింట్స్ అన్నీ రాసుకున్నా. ఇవన్నీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి, ఓకేనా? చూడండి, బెంగళూరు టు ప్రయాగ్రాజ్ స్టార్ట్ అయిపోయాము. మెట్రోలో వెళ్తున్నాము టు బస్ స్టాండ్ మెజెస్టిక్కి. మెజెస్టిక్లోనే ఆనందరావు సర్కిల్లో మాకు బస్సు ఉందన్నమాట. ఇక్కడ మా వాడిని ఇక్కడ మా తమ్ముడు వాళ్ళతో ఇచ్చి పంపించేస్తున్నాము కర్నూలుకి. వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఇంకా మేము తీసుకెళ్ళట్లేదండి. అడిగినాము ఇద్దరు ముగ్గురిని, పిల్లలు రిస్క్ వద్దు అని చెప్పినారు, అందుకే. అండ్ 11:30కి రావాల్సిన బస్సు 12:30కి వచ్చిందనమాట. ఏం చేయాలో అర్థం కాక ఇంకా నవ్వుతున్నాము. అండ్ కింద అడిగింటే సీట్లు కింద బుక్ చేస్తే పైన ఇచ్చాడు. అండ్ ఇంకా ఏదో ఒకటి దొరికింది మంచిగా అని మంచిగా ఇంకా నవ్వుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆ నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే నైట్ నాగపూర్ హైవే చూడండి, అప్పటికి నెక్స్ట్ డే నైట్ మేము నాగపూర్లో ఉన్నాము. ఇది ప్రయాగ్రాజ్ స్టార్టింగ్ అనమాట. ప్రయాగ్రాజ్కి దాదాపుగా మార్నింగ్ 9 o'clock రీచ్ అయిపోయాము. అక్కడ ట్రాఫిక్ ఫుల్గా ఉంది, వెళ్ళే బస్సెస్ కానీ ఎంటర్ అయ్యేవి ట్రాఫిక్ ఉంది, బయటకు వచ్చేవి ఓకే. అండ్ ప్రైవేట్ బస్సెస్ అన్నీ ఇక్కడ పార్కింగ్లో అన్నీ ఇక్కడే పెడతారనమాట. ట్రావెలర్స్ కానీ ఏదైనా ప్రైవేట్ బస్సెస్ అన్నీ అక్కడే ఆగుతాయి ప్రయాగ్రాజ్లో. ఇక్కడ చూడండి ఆటో, ఇది పర్ పర్సన్ 50 rupees అనమాట. యాక్చువల్గా బైక్ వాడిని అడిగినాము, వాడు 600 చెప్పినాడండి. 600కి దింపుతారంట. ఇదంతా ఇది పార్కింగ్ నేమ్ అనమాట. నేను కింద మెన్షన్ చేశాను చూడండి. మనం ఏమైనా వెహికల్లో వచ్చినా ఇక్కడ పెట్టేసి ఇక్కడే పెట్టండి, ఇట్లనే రాండి, ఓకేనా? ఆ పార్కింగ్ మీరు గూగుల్లో కొడితే మీకు లొకేషన్ తీసుకెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇదే ప్లేస్ మీరు ల్యాండ్ మార్క్ పెట్టేసుకోండి. ఇదే ప్లేసే ఇక్కడ యమునా నది ఎంట్రెన్స్ అనమాట. ఇది ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి. యమునా నది, ఇదంతా యమునా నదే. ఇక్కడ చూడండి అస్సలు క్రౌడే లేదు, ఎంత ఫ్రీగా ఉందో. ఎవర్రా చెప్పింది క్రౌడ్ ఉందని అని అనుకున్నానండి. బట్ వెళ్ళే కొద్దీ నాకు నిజంగా అంటే చుక్కలే కనిపించినాయి, చుక్కలే చూసిన నేనైతే. ఇక్కడ చూడండి ఇంకా వెళ్తున్నాము. ఎంట్రీ 20 సెక్టార్ నెంబర్ 23, 24, 25కి ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ రాస్తుంది చూడండి. మీరు మాత్రం ఎక్కడున్నా కూడా ఎంట్రెన్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తు మాత్రం పెట్టుకోండి. అండ్ ఎలా అంటే ఈ సెక్టార్ 23లోకి ఈజీగా వెళ్ళేది. మీరు బస్ కానీ తీసుకుని, బస్సులోనే వచ్చాను కాబట్టి బస్సు గురించే చెప్తాను. బస్సులో వస్తారు కదండి, అక్కడ పార్కింగ్ దగ్గర వాళ్ళు ఆపేస్తారు మనకు బస్సు. బయటికి రాగానే ఆటోస్ అండ్ బైక్స్ ఉంటాయి. ఆటో తీసుకొని వస్తే ఇక్కడ వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఇక్కడ అంతా మంచిగానే ఉంది. అండ్ చూడండి ఇక్కడ నడవడానికి అంతా పెట్టారనమాట. వాటర్ ఉన్నాయి, అండ్ మెడిసిన్స్ ఉన్నాయి, అండ్ పబ్లిక్ అకామిడేషన్ కూడా ఉంది పోలీస్ వాళ్ళకి, అన్నీ ఉన్నాయి. బట్ కానీ అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేరండి. అవి ఓన్లీ సెక్టార్ నెంబర్ 23నే పెట్టినారు. మీరు అందుకే సెక్టార్ నెంబర్ 23కే వెళ్ళండి. అక్కడైతే పబ్లిక్ అకామిడేషన్ బాగుంది. యాక్చువల్గా వాడు లేవని చెప్తాడు. 100 rupees పర్ పర్సన్ అనమాట. మీరు 200 కానీ ఆఫర్ చేస్తే వాడు ఖచ్చితంగా మీకు కాట్ అయితే ఇస్తాడండి. నైట్ పడుకోవడానికి చాలా బాగుంది. బెడ్షీట్స్ అంతా మంచిగా ఉన్నాయి చూడండి. ఇదంతా పబ్లిక్ అకామిడేషన్ అనమాట ఇదంతా. తర్వాత ఆశ్రమాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా మీరు వెళ్ళి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ఇదే బెస్ట్ అండి.
మంచిగా సెక్టార్ నెంబర్ 23లోనే వెళ్ళండి. వెళ్ళి అక్కడి నుంచే మంచిగా స్నానం చేయడానికి కానీ అంతా బాగుందండి. సంగంకి వెళ్ళడానికి చాలామంది ఎక్కడ పడితే అక్కడ మునిగేస్తుంటారు. బట్ ఇది సెక్టార్ నెంబర్ 23లో ఏమంటే మనం ఏరియల్ ఘాట్కి దగ్గర ఉంటాము, శివాలయం పార్క్కి దగ్గర. అండ్ ఒకటి బ్రిడ్జ్ అండి, అది న్యూ యమునా నది బ్రిడ్జ్. అండ్ దాని నేమ్ నయని బ్రిడ్జ్. బాగా గుర్తుపెట్టుకోండి సరేనా. ఇట్లాంటివి చాలా పెట్టినారు అనమాట చూడడానికి, టైంపాస్కి వెళ్ళి మనం చూడొచ్చు. అండ్ ఈ బ్రిడ్జ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నయని బ్రిడ్జ్ అండ్ ఆర్ యమునా నది న్యూ బ్రిడ్జ్ అనమాట. ఈ సెక్టార్ నెంబర్ 23 అనేది దీని కిందే ఉంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిడ్జ్ యాక్చువల్గా 3 బ్రిడ్జెస్ ఉన్నాయి. రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉంది, గంగా నది బ్రిడ్జ్ ఉంది, ఇది నయని బ్రిడ్జ్ అనమాట. వాష్రూమ్స్ అంతా ఓకే అండి, బాగానే ఉన్నాయి. ఎక్కడ బాగున్నాయి? సెక్టార్ నెంబర్ 23లో మాత్రమే బాగున్నాయి. బికాజ్ క్రౌడ్ తక్కువ, అది అందులో లాస్ట్లో ఉంటుంది అనమాట. అందుకే చాలామందికి తెలీదు, అందుకే అటు సైడ్ రారు. ఇది సెక్టార్ నెంబర్ 23 యమునా. నేను ఫస్ట్లో చూపించా కదండి యమునా నది ఎంట్రెన్స్ అని. అక్కడ నుంచి ఎవరు రారనమాట. మనం అక్కడ ప్రైవేట్ పార్కింగ్ చూసినాం కదా, అక్కడ దిగిన తర్వాత ఉంటాయి ఇట్లా ఆటోస్ ఉంటాయి, షేర్ ఆటోలు, 50 రూపీస్ పర్ పర్సన్. మీరు అక్కడ నుంచి అక్కడ ఎక్కితే వాడు ఒక చోట డ్రాప్ చేస్తాడు. నేను చూపించాను కదండి మీకు, ప్రైవేట్ పార్కింగ్ అని కార్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ డ్రాప్ చేస్తాడు. అక్కడ నుంచి మీరు 2 కిలోమీటర్స్ అన్న నడవాల్సి వస్తుంది లోపలికి రావడానికి. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా మీరు ఇదంతా చూసుకోవచ్చు. ఇదంతా సెక్టార్ నెంబర్ 23నే. ఇక్కడే మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గంగా నది అనమాట పారుతూ ఉంది కింద. అన్ని సెక్టార్ నెంబర్ 23లోనే. ఇక్కడ చూడండి అవ్వ అసలు వీల్ చైర్లో తీసుకొని వచ్చినారు. అవ్వకి ఎంత పుణ్యము ఇక్కడ రావడానికి మాత్రము. రుద్రాక్షలు అవి. ఇక్కడ చూడండి టికెట్ కౌంటరు బోట్కి అనమాట, కానీ ఇది జస్ట్ స్పీడ్ బోట్ టికెట్ కౌంటర్ మాత్రమే. మనకు వేరే బోట్స్ లోపలికి ఉంటాయి. అక్కడ సెక్టార్ నెంబర్ 23లో నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం నది దగ్గరికి వెళ్తాము. నది దగ్గరికి వెళ్తున్న తర్వాత అక్కడ బోట్స్ ఉంటాయి. ఆ బోట్స్ మనం బార్గెన్ చేయాలన్నమాట బాగా. యాక్చువల్గా మాకు 1000 చెప్పాడు, మేము 1500 ఇస్తామన్నాము, కానీ వీళ్ళంతా 1000 ఇచ్చారు. బట్ మీరు బార్గెన్ మాత్రం చేయండి ఖచ్చితంగా. చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి. మేము ఇంకా సంగం స్నానం చేయడానికి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి. అసలు ఎట్లా అయిపోయినాం చూడండి. 2 days బాగా జర్నీ చేసి బస్సులో ఫుడ్ లేదు, ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు. మనకి ఆ ఫుడ్ పడదు, ఏం పడదు. దయచేసి మీరు ఏదో ఒకటి ఫుడ్ మాత్రం మీతో పాటు క్యారీ చేయండి, లైక్ చపాతీ ఏదో ఒకటి మీరు తినేవి, ఓకేనా. ఇబ్బంది పడొద్దండి జర్నీలో, బికాస్ మనం చాలా టైర్డ్ అయిపోతాం అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు బోట్లోనే మేము వెళ్తుంది. చూడండి ఇదంతా యమునా నది అనమాట, యమునా రివర్. ఇదంతా మీరు అబ్జర్వ్ చేయండి. వెళ్ళే కొద్దీ వాటర్ అనేవి కొంచెం మారుతూ ఉంటాయి అనమాట. అంటే బురద వాటర్ ఎలా ఉంటాయి అలా అయిపోతాయి. ఇవి చూడండి, ఇవి ప్యూర్ ఏదో మినరల్ వాటర్ లాగా ఉన్నాయి, కానీ వెళ్ళే కొద్దీ ప్యూర్. చూడండి వాటర్ చేంజ్ అయిపోయినాయి. చూడండి మా ఆయన ఇక్కడ చూపిస్తున్నాడు, మీకు ఇదే అర్థం కావాలి. సంగం ఇక్కడ కలుస్తుంది ఖచ్చితంగా అని. అక్కడ వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయండి. కొన్ని చోట్ల గలీజ్ కూడా ఉన్నాయి. అందుకే నేను సెక్టార్ నెంబర్ 23లోకే వెళ్ళండి. ఇక్కడైతే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు అకామిడేషన్ దొరుకుతుంది, అట్లనో ఇట్లనో ఫుడ్ కూడా కొంచెం దొరుకుతుంది. కొంచెం శివాలయం పార్క్ దగ్గర అన్నీ నీట్గా ఉన్నాయి. ఇక్కడ స్నానం చేయడానికి కూడా మంచిగా బోట్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. తీసుకొని మనం బార్గెన్ చేసి వెళ్ళేసి మంచిగా స్నానం చేసేసి రిటర్న్ వచ్చేయడమే. చూడండి మేము ఇటు సైడ్ సెక్టార్ నెంబర్ 23 సైడ్ నుంచి యమునా నది నుంచి వస్తున్నాము. అక్కడ సైడ్ చూడండి, అటు సైడు అదంతా టౌన్లో నుంచి అనమాట. అంటే ప్రయాగరాజ్ టౌన్లో నుంచి, రైల్వే స్టేషన్లో నుంచి వస్తున్న వాళ్ళు అక్కడ సైడ్ ఉంటారు. అవతల సైడ్ ఇవతల సైడ్ అండి 2 ways ఉన్నాయి. చూడండి బాతులు, డక్స్. ఇక్కడ వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయి, ఎంత నీట్గా ఉంటాయో ఇక్కడ ఇన్ని బాతులు ఉంటాయండి. అదే మీరు కొంచెం డర్టీ వాటర్లో మీకు ఏమైనా బాతులు కనిపిస్తాయా? చూడండి అంత మంచిగా బాగా కూల్గా ఉంది వెదర్ కూడా. ఎండ అంటూ పెద్దగా ఏం లేదండి, చల్లగాలి వస్తుంది. నది ఉంది కాబట్టి దగ్గరలో
ఓకే. ఫైన్ అంతా పర్లేదు బానే ఉంటది. చూడండి ఇతనికి పాపం మాటలే రావు మూగ తను. కానీ ఇంకా బాగా ఇదే టైం గదా! వాళ్ళైనా బతకాలి, సంపాదించుకోవాలని ఇంకా బాగా చేసుకుంటున్నారనమాట. మంచిగా మంచిగా ఇన్‌కమ్ అనుకోండి బోట్ వాళ్ళకి, బైక్ వాళ్ళకి అందరికీ. ఇంకా మేమే అనమాట ఈ బైక్ తీసుకొని బైక్ అంటున్నా సారీ అండి బోట్ తీసుకొని వెళ్తున్నాము. అండ్ ఇది అక్కడ స్టార్టింగ్‌లో యమునా నది దగ్గర స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది ఎండింగ్ అనమాట. ఇక్కడ ఇవి డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్. అందుకే చెప్తున్నానండి సెక్టార్ నెంబర్ 23లో అన్నీ నీట్‌గా ఉంటాయి. మీకు ఎక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అంట ఇంకా ఇవేం లేవు. మేము బాత్ చేసేసి రిటర్న్ అయిపోతున్నామండి. చూడండి అది ఇంకా వీడియో తీసుకోలేకపోయాము. ఇంకా మేమిద్దరమే ఉన్నాము. అందుకే అవ్వలేదన్నమాట స్నానం చేసేది. చూడండి ఇంకా టైము 5:30, 6 అలా అవుతుంది. అప్పుడే లైట్స్ వేసేసారు. చాలా అంటే చాలా బాగుంది. బోట్ రైడ్ మాత్రం మిస్ అవ్వద్దండి అసలు. యూ కెన్ ఎంజాయ్ ఇట్. వాటరు, ఆ బాతులు అండ్ మంచిగా అక్కడ బాత్ చేయడానికి వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మీరు డైరెక్ట్ వెళ్ళేసి అందరు మునిగిన చోట కానీ మునిగినారనుకోండి అది మీకు సంగమో అర్థం కాదు. అండ్ వాటర్ కూడా గలీజ్గా ఉన్నాయి. మళ్ళీ బట్టలు పిండుతున్నారు, షాంపూ పెట్టి స్నానం చేస్తున్నారు. ఏం జనాలో ఏమో అసలు అర్థమే కాదు. అసలు మనం ఎందుకు వచ్చినామో కూడా కొంతమందికి అర్థమే కాదండి. అసలు దాన్ని బట్టి బిహేవే చేయరు. అందుకే ఇక్కడ బోట్ తీసుకొని వెళ్తే మీకు వాళ్ళు మంచి చోట కలిసిన చోట మీకు చూపిస్తారు కూడా. వాళ్ళు ఇక్కడ కలిసింది చూడండి అని మీరు మంచిగా చూడవచ్చు, ఆస్వాదించవచ్చు, స్నానం చేయొచ్చు. అండ్ వాటర్ కూడా మంచి డివైన్ ఫీలింగ్ ఉందన్నమాట. మీరు ఒకసారి దాంట్లో మునిగేసి గంగామాతని కానీ మొక్కుకున్నారంటే మీరు అనుకునేటివన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి. అంత మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. మాకైతే అనిపించింది ఎందుకు జనాలు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వస్తున్నారంటే ఎందుకో అనుకున్నా. కానీ చూడండి మనం ఖచ్చితంగా అది ఫీల్ అవుతామన్నమాట. ఎందుకంటే సన్సెట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ హిమాలయస్ దగ్గర ఉన్నందుకు సన్సెట్ తొందరగా అయిపోతుంది. కొన్ని బాతులు చూడండి అసలు ఈ ఫీల్ మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు అసలు రివర్లో. అసలు ఇది మాత్రం మీరు మిస్ కావద్దండి. మరీ చెప్తున్నా డైరెక్ట్ వెళ్ళండి. మీరు ఎక్కడ దిగుతారో అక్కడ దిగేసి మంచిగా షేర్ ఆటోనో బైక్ వాటితో మాత్రం ఖచ్చితంగా బార్గెన్ చేయండి. లేకపోతే మనం చాలా అంటే చాలా మోసపోతాం అన్నమాట. ఇక్కడే అనమాట మేము బాత్ చేసింది. చూడండి బాత్ చేసేసి మంచిగా ఇంకా ఫొటోస్ దిగేసి 2, 3 ఇంకా వచ్చేసామన్నమాట. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇదే అండి అకామిడేషన్, పబ్లిక్ అకామిడేషన్ అని చెప్పినా కదా. ఇంకా చూడండి అసలు ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా ఆ దేవుడే మనల్ని కాపాడాలి అని మంచిగా మొక్కుకుంటూ మంచిగా చూసుకొని వచ్చేసాము. ఇవి బెడ్షీట్స్ అనమాట వాళ్ళు ఇచ్చినవి. బెడ్ ఉంది, దానిపైన పిల్లో ఉంది అండ్ కప్పుకోవడానికి 2 మంచి బెడ్షీట్స్ ఇచ్చారు చలి కోసం. ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. నైనీ బ్రిడ్జ్ నైట్ షో చూడండి అసలు లైట్స్ వేసినారు ఆ నది పైన. సూపర్ అంటే సూపర్గా ఉంది. యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఓకేనా, బాయ్.